తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాఠశాలలోనే భోజనం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు కూడా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ మరో నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచి ప్రభుత్వ బడుల్లోని ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజన పథకము ఇవాల్టి నుంచి అమలు చేస్తుంది. చిన్నారులతో పాటు ఇప్పటికే చిన్నారులు మధ్యాహ్న భోజనం చేస్తూ ఉన్నారు. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేసేందుకు ఇవాళ తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి హాల్లో కూడా డైనింగ్ హాల్లో కూడా ఒకసారి పరిశీలన చేసి చూద్దాము. చిన్నారులకు ఏదైతే ఆహారము వడ్డిస్తున్నారో ఆ ఆహారాన్ని మాత్రమే ఉపాధ్యాయులు కూడా భుజిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎట్లా ఉంది సార్, ఏ ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తున్నారు? మీరు ఇవాళ ఫస్ట్ మిడ్ డే మీల్స్ మీరు కూడా తింటున్నారు? అవును సార్, ఇక్కడ పిల్లలతో పాటుగా మేము భోజనం చేయడం వల్ల, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారమే మేము తీసుకోవడం వల్ల ఈ మిడ్ డే మీల్స్ యొక్క ప్రాధాన్యత వాళ్ళకు తెలుస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా, మన టీచర్స్ కూడా ఇక్కడే తింటున్నారు, మేము కూడా అదే ఫుడ్ తీసుకుంటున్నాం అనేటువంటి ఆలోచనతో ఇక్కడే కన్జ్యూమ్ చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. అన్ని పోషక విలువలు కలిగినటువంటి ఆహారం వాళ్ళకు అందిస్తున్నారు, టీచర్స్ కూడా తీసుకుంటారు. ఉపాధ్యాయులు సార్, చెప్పండి ఎట్లా అనిపిస్తుంది? మధ్యాహ్న భోజనం కావచ్చు, లేదా ఉదయం పూట అల్పాహారం కావచ్చు, ఉపాధ్యాయులు కూడా తింటున్నారు అంటే అది పిల్లలకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది. ఉపాధ్యాయులు బాక్సులు తీసుకుని తింటేనేమో సార్లు మంచి ఆహారం తీసుకుంటున్నారు, మాకు మాత్రం ఏదో ఇక్కడ వండించింది పెడతా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉండేది పిల్లలకి. కానీ సార్లు కూడా తింటే అందరం ఒకటే తింటాను కాబట్టి పిల్లల సంఖ్య పెరుగుతుంది. పిల్లలు తినే వాళ్ళ సంఖ్య కూడా బాక్స్ తీసుకుని తినే వాళ్ళ సంఖ్య కావచ్చు, పొద్దుంటికాని తినొచ్చే టిఫిన్ ఆ సంఖ్య తగ్గి ఇక్కడ పెరిగే అవకాశం. పిల్లలకు పెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉందో సేమ్ వాళ్ళకు వండినటువంటి రైస్నే ఇక్కడ వీళ్ళు కూడా భుజిస్తూ ఉన్నారు. ఇవాళ టమాటా కర్రీతో పాటు ఎగ్గును కూడా పిల్లలకు వడ్డించారు. అదే ఉపాధ్యాయులు కూడా భుజిస్తూ ఉన్నారు. సరే, ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ పథకం ఇవాళ అమలు చేయడం వల్ల? పాఠశాలలో మధ్యాహ్న భోజనం పట్ల ఇంకా కొంతమంది తల్లిదండ్రుల లోపల ఒక రకమైన చులకన భావన ఇప్పటికీ తల్లిదండ్రులలో ఉండడం వల్ల కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు సపరేట్గా లంచ్ బాక్స్ తీసుకొచ్చి మా పిల్లలు మిగిలిన పిల్లల కంటే మెరుగైన వాళ్ళని ఒక అభిప్రాయాన్ని కలగజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తరహా అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టడం ద్వారా పిల్లలందరూ ఇక్కడే తినే అవకాశాలు కల్పించడానికి ఇది ఒక ఆస్కారంగా ఉంటుంది. టీచర్స్ కూడా ఇక్కడ తినడం వల్ల నాణ్యత ఆహార పదార్థాల లోపల పెరుగుతూ ఉంటుంది, పిల్లల లోపల క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది, సమయపాలన కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఇది పిల్లల దృష్టి ఆలోచించినా, పాఠశాల దృష్టి ఆలోచించినా ఇది మంచిదే. ఇది ఉపాధ్యాయుల అభిప్రాయం. మొత్తంగా ఉపాధ్యాయులు అయితే పిల్లలతో పాటు కలిసే మధ్యాహ్న భోజనం అయితే తింటున్నారు. ఇది పిల్లల్లో, తల్లిదండ్రుల్లో మనోధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మధ్యాహ్న భోజనం పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ బాగుంటలేదు, నాణ్యమైనటువంటి ఫుడ్ అందించడం లేదు అన్నటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఉపాధ్యాయులకు కూడా ఇవాళ నుంచి ఆ పథకం అమలు చేయడంతో పిల్లల్లో కూడా మానసిక ధైర్యం వస్తుందని ఉపాధ్యాయులు కూడా అభిప్రాయపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హన్మకొండ.